Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 యాడ్స్. ఈరోజు మన వీడియోలో మన మై V3 యాడ్స్ ఎండి గారికి బెయిల్ అప్లై చేసిన తర్వాత మనం వీడియో తీద్దాం అని వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ ఇంకా మన ఎండి గారికి సెక్షన్ గ్రావిటీ 60 డేస్ ఏమిటంటే మన ఎండి గారిపై వేసిన కేసు వలన కేసుకు కనీసం 60 డేస్ లోపల ఉండాల్సి ఉంది. బట్ అందులో 75% అయినా కంప్లీట్ అయింది అని అంటే అప్పుడు బెయిల్ అప్లై చేయవచ్చు అని సీనియర్స్ లాయర్స్ తెలియచేయడం జరిగింది. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నారు. మన ఎండి గారు సరెండర్ అయ్యే రోజే ఆల్రెడీ వీడియో తీయడం జరిగింది. ఆ వీడియోలని ఆల్రెడీ చెప్పినారు ఆయన. 2-3 నెలలైనా కావచ్చు నేను బయటికి రావడం, అంతవరకు నేను లోపల జైల్లో ఉండవలసి ఉంటుంది అని తెలియజేసి ఆయన సరెండర్ అవ్వడం జరిగింది. సో సెక్షన్ గ్రావిటీ కంప్లీట్ అయింది అని అంటే ఇంకా ఎవరు జైల్లో పెట్టుకోరు, అది రూల్ కాదు అని కూడా తెలియజేశారు. ఎవరు అని అంటే కేటీవీ ఛానల్లో కార్తిక్ ఆయన తెలియజేయడం జరిగింది. సో ఇంకా బెయిల్ అప్లై చేయలేదు. బెయిల్ అప్లై చేసిన తర్వాత తెలియజేస్తానని కూడా తెలియజేశారు. ఇక ఎందుకు వీడియో తీస్తూ ఉన్నానంటే ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. అశోక్ శ్రీనిధి రోడ్డు మధ్యలో నడుస్తూ ఉన్నాడు, అంటే షాపింగ్ చేసి వస్తూ ఉన్నాడంట. వెనక నుంచి ఒక ముగ్గురు ట్రిబుల్స్ లో బైక్ లో వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నప్పుడు మధ్యలో నడుస్తున్న ఈ అశోక్ శ్రీనిధికి బైక్ ఒక అద్దాలు తగలడం వలన ఈ ముగ్గురు అశోక్ శ్రీనిధికి సారీ చెప్పారు. చెప్పినా వినకుండా అశోక్ శ్రీనిధి నోటి మాట జారాడు, అంటే తిట్టడం జరిగింది. ఆ ముగ్గురిని ఏంట్రా ఏదో మాటలు తిట్టడం జరిగింది. ఈ విధంగా తిట్టడం వలన వారికి కోపం వచ్చి వారు ఏదో ముగ్గురులో ఒకడు తల మీద బాదాడంట. వెనక నుంచి బాదడం వల్ల ఈ అశోక్ శ్రీనిధి తప్పించుకొని ఇక సైడ్ నుంచి పెడెస్ట్రియన్లో సైడ్ నుండి వచ్చేసాడు. వచ్చిన వారు కూడా ఒక రౌండ్ కొట్టి వీడి వెనకలనే వచ్చారు ఇంకా కొట్టడానికి. వీడు పరిగెత్తి వెళ్ళిపోయాడు. రోడ్డు నుంచి తప్పించుకొని అశోక్ శ్రీనిధి తప్పించుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఈ ముగ్గురులో ఒకడు రా మన పని మనకేదో ఉంది కదా రా వెళ్దాం రా అని సరే అని వాడిని వదిలేసి వీళ్ళు రోడ్డులో నుంచి వెళ్ళిపోయారు. అంతే జరిగింది. అంటే అద్దాలు తగ్గడం వల్ల సారీ చెప్పారు. చెప్పినా అశోక్ శ్రీనిధి వినకుండా వారికి తిట్టడం జరిగింది. ఆ తిట్టడం వల్ల వారికి కోపం వచ్చి ఒకరు అందులో అశోక్ శ్రీనిధి తల మీద బాదడం జరిగింది. ఆ బాదినందువల్ల వాడికి కోపం వచ్చింది, పోయి కంప్లైంట్ ఇచ్చేశాడు. ఇది ఎందుకు అనంటే మై V3 వ్యక్తులే ఈ విధంగా చేశారు, నన్ను హత్య చేయడానికి వచ్చారు అని కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంకా కంప్లైంట్లో ఇంకా అంటే మీడియాలో ఏం చెప్పడం జరిగింది, వారి చేతుల్లో పరికరాలు కూడా ఉన్నాయి, నన్ను హత్య చేయడానికి వచ్చినందుకు వాడి చేతుల్లో పరికరాలు కూడా ఉన్నాయని కూడా మీడియాలో చెప్పడం జరిగింది. కానీ కంప్లైంట్లో ఏం లేదు, ఆ విధంగా రాయబడలేదు. కంప్లైంట్లో ఊరికే మై V3 వ్యక్తులే నన్ను హత్య చేయడానికి వస్తూ ఉన్నారని తెలియజేయడం జరిగింది. ఇది కంప్లైంట్. దీనికోసమని పోలీసులు ఎవరు సీసీ కెమెరాల ద్వారా ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అని తెలుసుకున్నారు. అందులో ఒకరిని లాస్ట్ వీకే పట్టుకొని విచారించారు. అందులో మాకు అశోక్ శ్రీనిధి ఎవరు అనేది తెలియదు, రోడ్డు మధ్యలో వస్తూ ఉన్నప్పుడు అద్దాలు తగిలినాయి, ఈ విధంగా తగిలినందువల్ల మేము సారీ చెప్పాము, అయినా వినకుండా వాడేడో తిట్టడం వల్ల మాకు కోపం వచ్చి మేము ఒక దెబ్బ కొట్టాము. ఆయన వాడి కోపం వచ్చి మళ్ళీ తిడుతూ ఉంటే ఇంకా మళ్ళీ పారిపోయాడు. మా అంతకు మేము వచ్చేసాము అంతే అని చెప్పారు. అయిన తర్వాత అందులో పోలీసులు అడిగారు, మీకు మై V3 యాడ్స్ తెలుసా అంటే మై V3 యాడ్స్ అంటే ఏంది తెలీదు మాకు అని చెప్పారు. అంటే మై V3 యాడ్స్కు ఈ ముగ్గురు వ్యక్తులకు సంబంధమే లేదు. అయినా ఈ అశోక్ శ్రీనిధి మై V3 యాడ్స్కు సంబంధం ఉంది. మై V3 యాడ్స్ వ్యక్తులే వీళ్ళు. కావాలంటే వీళ్ళ మొబైల్లో కానీ వీళ్ళ ఫ్యామిలీలో మై V3 యాడ్స్ యొక్క యాప్ ఉంటుంది, చూడండి, చెక్ చేయండి అని ఏవేవో వాగుతూ ఉన్నాడు అని తెలియజేశాడు కార్తిక్ పిల్లై. అయితే కోర్టుకు తీసుకొని పోయారు. ఈ జరిగిన కథ అంతా చెప్పారు. వారికి మై V3 యాడ్స్కు సంబంధం లేదు అని నిర్ధారణ జరిగింది. ఈ విధంగా అశోక్ శ్రీనిధి మై V3 యాడ్స్ను ఏ విధంగానైనా దెబ్బ కొట్టాలని ట్రై చేస్తూ ఉన్నాడు, కానీ కుదరట్లేదు. ఇక్కడ ఏ తప్పు జరిగినా వాడికి ఎక్కడ కష్టం వచ్చినా అది మై V3 యాడ్స్ వ్యక్తుల వల్లనే కష్టం వచ్చింది అని రుజువు చేయించాలని ట్రై చేస్తూ ఉన్నాడు. అయినా తెలుసుకోవడం జరిగింది, ఇది జరిగిన విషయము అని కార్తిక్ పిల్లై ఒక మొన్నటి వీడియోలో తెలియజేశారు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అఫ్కోర్స్ ఈ విషయాలన్నీ మనకెందుకు, మనకు డబ్బులు వస్తే చాలు, మనకు పేమెంట్స్ ఎప్పుడు వస్తాయో చెప్పండి, మన ఎండి గారికి బెయిల్ ఎప్పుడు వచ్చేదని తెలియచేయండి, అది మాత్రం తెలియచేయండి, మనకు ఇదంతా అవసరమా అని అడుగుతూ ఉంటారు. అందుకే నేను వీడియో చేయలేదు, ఎందుకంటే బెయిల్ అప్లై చేసిన తర్వాత బెయిల్ విషయాలు ఏమైనా వస్తేనే మనం వీడియో తీద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్.
బట్ ఇది కూడా మన మైవి 3 యార్డ్స్ పై వ్యక్తులే అనే అయ్యి ఉంటే, ఈ ముగ్గురు వ్యక్తులు మైవి 3 యార్డ్స్ వ్యక్తులే ఏంటి, ఇది ఒక పెద్ద ఇష్యూ అయ్యేది. ఆల్రెడీ మనం వీడియోలు చెప్పినాం కదా, అందుకే ఇదేం పెద్ద ఇష్యూ ఏం కాలేదు అన్న విషయాలు మాత్రమే తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.